క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, కౌలూరు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు ఏరువ నిర్మల, కీర్తిశేషులు ఏరువ లూర్దురెడ్డి, ఏరువ షౌరెడ్డి, మరియ రోజమ్మ ఆత్మలకు మరియు ఏరువ షౌరెడ్డి, పొన్నపాటి ఆశీర్వాదం కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఏరువ నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లను అనేక దీవెనలతో, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలతో దీవించమని జేసు తిరుహృదయం పేరట సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభావతికి ఆరోగ్యం, ప్రవీణ్, అవినాష్, జోజిరెడ్డి, లూర్దుమ్మ, జయమ్మ, థామస్ రెడ్డిల ఆత్మలకు నిత్య విశ్రాంతి, నివేదితారెడ్డి తలంపులు నెరవేరాలని, నివేదితారెడ్డికి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా రాజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, గోరింట్ల విచారణ, భూమా సుందర్రావు, సుందరమ్మ గారి కుటుంబంను కాపాడినందుకు దేవునికి వందనములు తెలుపుతూ భూమా చంద్రమోహన్కు ఆయురారోగ్యములు మరియు చేస్తున్న వ్యాపారాన్ని దీవించమని విజయ ప్రసన్న, దివ్య, అంజలి మరియు దివ్య, అరుణ, హన్సికలకు ఆయురారోగ్యములు, మెండైన జ్ఞానముతో దీవించమని, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, దమ్మాయిగూడ విచారణ, మదిరి రత్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు మదిరి యేసురత్నం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వారి బిడ్డల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని దివ్య బలి పూజ మదిరి డేవిడ్ పాల్, రీటా వరలక్ష్మి, పావన కుమార్, సునీత, ప్రిన్స్ బాబు, ప్రదీప్, సెలాస్టియన్, శ్రావ్య సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం, ముఠాకొండూరు విచారణ, కీర్తిశేషులు పసల చిన్నమ్మ 11వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బంద ప్రదీప్, అమరవాణి, మాధాను విజయ్ కుమార్, శారమ్మ, పామిశెట్టి జోజప్ప, పుష్పలత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం, టెక్కలి విచారణ, సొరంగాల రోసమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సొరంగాల విజయ్ కుమార్, సత్యవతికి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, మౌలాలి విచారణ, నూతలపాటి ఫ్రాన్సిస్ 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రత్న ఫ్రాన్సిస్, సంజయ్, అంజలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే
సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రియమైన దైవ ప్రజలారా, దివ్య బాలయేసు పవిత్ర నామములో మేమందరినీ ఈ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలిలో మనము ప్రత్యేక విధంగా భువనగిరి మార్క్ ఫాతిమా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తాం. ఈనాటి ఈ దివ్య బలి పూజను ప్రత్యక్ష ప్రసారము అవ్వడానికి వీరు దాతలుగా ముందుకు వచ్చారు. దేవుడు ఈ కుటుంబం యొక్క ప్రత్యేక విన్నపాలు నెరవేర్చబడాలని యోహాను 14వ అధ్యాయము 14వ వచనం ప్రకారము ఆయన నామములో ఆ కుటుంబములో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభు చేయాలని దివ్య బలిలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైనటువంటి దివ్య బాలేసు భక్తులారా, ప్రభు నామములో మేమందరినీ ఆహ్వానిస్తూ ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నేను ప్రభు యొక్క పరిశుద్ధ వాక్కును బట్టి ఆనందిస్తున్నాను. ఈనాడు తల్లి శ్రీసభ బైబుల్ సండే పరిశుద్ధ గ్రంథ ఆదివారాన్ని, పరిశుద్ధ వాక్కు ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. మన తెలుగు కథోలిక సంఘం జ్యోతిర్మయ ఆదివారాన్ని కూడా జరుపుతూ ఉంది. మన తెలుగు శ్రీసభ యొక్క ఉద్దేశము ఏంటి అంటే, ఈ జ్యోతిర్మయ ఆదివారం రోజున దేవుని వాక్కు ప్రకటించబడాలి, దేవుని వాక్కు ప్రతి గృహమును తాకాలి, ప్రతి గృహస్థ క్రైస్తవుడు ఈ పరిశుద్ధ వాక్కును ఆలకించి అంతగా వాక్య పరిచర్య జరపబడాలనే ఉద్దేశంతో జ్యోతిర్మయ సంఘం వాళ్ళు, బిషప్స్ అందరూ ఇంటింటా మరి వాక్యాన్ని ప్రకటింప చేయడానికి ఎంతగానో తోడ్పడుతూ ఉన్నారు. దానికి ఉద్దేశించి బైబుల్ ఎగ్జామ్ కూడా పెడుతూ ఉన్నారు. మరి ప్రియమైన దైవ ప్రజలారా, ఈ రోజున ఇంతటి గొప్ప దినాన పరిశుద్ధ మన జీవితములను ప్రభువుకు సమర్పిస్తూ పరిశుద్ధ వాక్కులో మనమందరం నింపబడాలని ప్రార్థిస్తాం. అదేవిధంగా ఈనాడు మన భారతదేశము గణతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతుంది. స్వేచ్ఛ కొరకు మన తాతలు ఎంతగానో శ్రమపడ్డారు, ప్రాణత్యాగం చేశారు. మరి మన దేశానికి స్వతంత్రం వచ్చినట్లుగా మన క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు ఆధ్యాత్మిక స్వతంత్రత, ఆధ్యాత్మిక స్వేచ్ఛ మనకు రావాలి. అది కేవలము పరిశుద్ధ వాక్కు ద్వారానే సాధ్యమవుతుంది. యోహాను 17వ అధ్యాయము 17వ వచనంలో మనకు అది విషదమవుతుంది. ప్రభు మనకు తెలియచేస్తున్నారు, లార్డ్ యువర్ వర్డ్స్ ఆర్ ట్రూత్. మీ యొక్క వాక్యము సత్యము, సత్యము ద్వారా స్వేచ్ఛ మనకు. కాబట్టి ఆ ప్రభువులో మనము జీవిస్తున్నాము. ఆ ప్రభు వాక్కు ద్వారా మన జీవితాలు వెలుగుతో నింపబడాలని ప్రార్థించుకుందాం. దివ్య బలిలో పవిత్రముగా పాలు పంచుకోవటానికి చేసిన ప్రతి తప్పిదమును, పాపమును స్మరించుకుంటూ ప్రభు నుండి పాపక్షమాపణను కోరుకుందాం.
క్షమించుమయ్యా ఓ మహారాజా క్షమించుమయ్యా దావీదు తనయ క్షమించుమయ్యా దావీదు తనయ పాపములెన్నో చేసి నీ దరి చేరితి పాపములెన్నో చేసి నీ దరి చేరితి నన్ను క్షమించుమయ్యా నన్ను రక్షించుమయ్యా నన్ను క్షమించుమయ్యా నన్ను రక్షించుమయ్యా దయచూపుము దయామయ్యా దారివి నీవే యేసయ్యా దయచూపుము దయామయ్యా దారివి నీవే యేసయ్యా పాపములెన్నో చేసి నీ దరి చేరితి పాపములెన్నో చేసి నీ దరి చేరితి సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. హీనవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము ఘనపరచెదం మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. జైకైక సుతుడా హీనవార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ జనిత
ఏకైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతి పాత్రముగా ఉండినట్లు కృపచూపుము. తద్వారా నీ ప్రియతమ కుమారుని దివ్యనామము మహిమ కొరకు మేము సత్క్రియలందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకును శాంతికని దోహదపడునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారు ధర్మశాస్త్రమును చదివి ఆ చదివిన భాగంను అర్థం చేసుకొనిరి. మొదటి పట్టణము నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు, 5వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. 7వ నెల మొదటి దినమున ఎజ్రా పుస్తకమును తెచ్చెను. అచట స్త్రీలు పురుషులు ధర్మశాస్త్రమును అర్థం చేసుకొని పాటి ప్రాయము గల పిల్లలు గుమికూడి ఉండిరి. అతడ మైదానంలోనే ప్రజల ఎదుట ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గ్రంథము చదివెను. ఎల్లరూ సావధానముగా వినిరి. సమావేశము కొరకు ప్రత్యేకముగా నిర్మించిన కొయ్య వేదిక పైకెక్కి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివెను. అప్పుడు మత్తిథ్య, షేమ, అనాయ, ఊరియా, హిల్కియా, మాసేయ అతని కుడి ప్రక్కన నిల్చుండిరి.
అతని ఎడమ ప్రక్కన పెదయ, మిషాయేలు, మల్కియా, హాషుము, అష్పద్దాన, జకరియా, మెషుల్లాము నిల్చుండిరి. ఎజ్రా వేదిక నెక్కి ఉండుటచే అందరికంటే ఎత్తున నిలబడెను. కనుక ప్రజలెల్లరూ అతని వైపు చూచుచుండిరి. అతడు గ్రంథము విప్పగానే జనులెల్లరూ లేచి నిల్చుండిరి. ఎజ్రా మహాదేవుడైన ప్రభువును స్తుతించెను. ప్రజలెల్లరూ చేతులు పైకెత్తి ఆమేన్ ఆమేన్ అని బదులు పలికిరి. అటు పిమ్మట ఎల్లరూ నేల మీద సాగిలపడి ప్రభువును ఆరాధించిరి. వారు ధర్మశాస్త్రమును చదివి దానిని అనువదించిరి, దాని తాత్పర్యమును వివరించిరి. ఆ చదివిన భాగంను ప్రజలు అర్థం చేసుకొనిరి. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. కనుక రాష్ట్రపాలకుడు నెహెమ్యా, యాజకుడు, ధర్మశాస్త్ర బోధకుడు అయిన ఎజ్రా, ప్రజలకు బోధ చేయుచున్న లేవీయులు జనులను చూచి, ఇది ప్రభువుకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు అని చెప్పిరి. మరియు అతడు వారితో, ఇక ఇంటికి వెళ్ళి క్రొవ్విన మాంసమును మధుర పానీయములను సేవించి ఆనందింపుడు. మీ అన్న పానీయములను పేదలకు కూడా పంచియుండు. నేడు ప్రభువుకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు. ప్రభువు మీకు ప్రసాదించిన ఆనందమే మీకు శక్తి అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. జీవమిచ్చెను, మాకు జీవమిచ్చెను, ఎల్లప్పుడూ యేసు దీవించెను. జీవమిచ్చెను, మాకు జీవమిచ్చెను, ఎల్లప్పుడూ యేసు దీవించెను. రెండవ పట్టణం. మీ అందరును క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 30వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 30వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరం వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరం ఒకటే కదా. అట్లే యూదులమైనను, అన్యులమైనను, బానిసలమైనను, స్వతంత్రులమైనను మనం అందరం ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి బాప్తిస్మం పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒకే అవయవముతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. నేను చేతిని కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని పాదము పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. నేను నేత్రమును కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని చెవి పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. శరీరం అంతయును ఒక నేత్రమైనచో అది ఎట్లు వినగలదు? శరీరం అంతయును ఒక చెవి అయినచో అది ఎట్లు వాసన తెలుసుకొనగలదు? కానీ తన సంకల్పానుసారముగా ప్రతి అవయవమును దేవుడు శరీరమున చేర్చెను. అంతయు ఒకే అవయవమైనచో శరీరమే ఉండదు. కనుకనే పెక్కు అవయవములు గలవు, కానీ శరీరం ఒకటే. కాబట్టి నీతో నాకు అవసరం లేదు అని కన్ను చేతితో పలకజాలదు.
అట్లే మీతో నాకు పని లేదు అని శిరస్సు పాదములతో పలకజాలదు. అంతేగాక బలహీనముగా తోచు అవయవములు లేకున్నచో మనము జీవితము గడపజాలము. ముఖ్యమని మనము భావింపని అవయవములనే ఎంతో శ్రద్ధగా చూచుకొందుము. అందవిహీనములైన శరీర భాగములు ఎక్కువ శ్రద్ధను పొందగా, అందంగా ఉన్న శరీర అవయములకు ఆ శ్రద్ధ అవసరం లేకపోవచ్చును. గౌరవ విహీనములకు అవయములకు అధిక గౌరవం కలుగుటకై దేవుడే మన శరీరములను అట్లు ఏర్పరిచెను. కనుక శరీరములో వైరుధ్యములు లేవు. దాని అందలి విభిన్న అవయములన్నీ ఒకదానిపై ఒకటి సమాన శ్రద్ధను కలిగినటకు ఆయన అట్లు చేసెను. శరీరమున ఒక అవయవము బాధపడనిచో దానితో పాటు అన్ని అవయవములు బాధపడను. ఒక అవయవము గౌరవం పొందినచో దాని ఆనందమున మిగిలిన అవయవములన్నీ పాలు పంచుకొనును. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసభలో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, తదుపరి కొందరిని బోధకులుగాను, ఆపై కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు శక్తి గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని పరిపాలకులుగాను, కొందరిని వివిధములగు భాషలు మాట్లాడు వారిగాను నియమించెను. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయుదురా? స్వస్థపరచు శక్తి అందరికీ కలదా? అందరూ వివిధములగు భాషలలో మాట్లాడుదురా? అందరూ వాని అర్థమును తెలియజేయుదురా? ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్కు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా వారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 4 వరకు, 4వ అధ్యాయము 14 నుండి 21వ వచనము వరకు. ఘనత వహించిన థియోఫిలు, మన మధ్య జరిగిన సంఘటనలను వ్రాయుటకు అనేకులు ప్రయత్నించిరి. వారు రాసిన ఈ సంఘటనలను మొదట నుండి ప్రత్యక్షముగా చూచిన వారి వలన, సువార్తను బోధించిన వారి వలన మనము వినియున్నాము. కావున అన్ని విషయములను మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప వానిని నీ కొరకు వరుసగా వివరించి వ్రాయుట సముచితమని నాకును తోచుచున్నది.
నీకు ఎరుక చేయబడిన విషయములను గూర్చిన వాస్తవమును నీవు గ్రహించుటకై ఈ గ్రంథమును వ్రాయుచున్నాను. యేసు ఆత్మ బలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములందంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్నలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. బైబిల్ ఉన్నవాళ్ళు ఈనాడు మొదటి పట్టణాన్ని ఒకసారి తెరుద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. బైబిల్ లేని వాళ్ళు శ్రద్ధగా ఆలకించాల్సిందిగా మనవి. నెహెమ్యా 8వ అధ్యాయము 8-9 వచనాలు. వారు ధర్మశాస్త్రమును చదివి దానిని అనువదించిరి, దాని తాత్పర్యమును వివరించిరి. ఆ చదివిన భాగమును ప్రజలు అర్థము చేసుకొనిరి. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. చాలు సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఏం చెప్పబడుతుందంటే, పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యము చదవబడింది, వాక్యము వివరణ చేయబడింది. అలా వాక్యము విన్నటువంటి ప్రజలు, వాక్యమును అర్థం చేసుకున్న ప్రజలు, ఆ పరిశుద్ధ వాక్య యొక్క విలువను తెలుసుకున్న వాళ్ళందరూ ప్రభు సన్నిధిలో బోలున ఏడ్చారంట. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను బోధించి సిగ్గుపడుటలేదు. ఏలనా అది విశ్వసించు వారందరికి మొదట యూదులకు తరువాత గ్రీకులకు కూడా రక్షణ నొసగు శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే సువార్తను వింటారో, సువార్తను విశ్వసిస్తారో, పరిశుద్ధ వాక్కును ఆలకిస్తారో వారికి ఈ వాక్కు రక్షణ నొసగు శక్తి. తర్వాత వచనం. ఏలయనా మనుషులను దేవుడు ఎట్లు నీతిమంతులుగా చేయును సువార్త వ్యక్తపరచుచున్నది. అది విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు జరుగును. విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును అని వ్రాయబడిచి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది, ఎవరైతే పరిశుద్ధ వాక్కును ఆలకిస్తారో వారు రక్షణ పొందుతారు. వారికి
మరి పవిత్రాత్మ దేవుడు వాక్కు రూపంలో శక్తినిస్తాడు. అలా శక్తిని స్వీకరించిన వీరు నీతిమంతులుగా మార్చబడతారు, నీతిమంతులుగా జీవిస్తారు. నీతిమంతుడి యొక్క జీవితము ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటూ ఆ నీతిమంతుడి జీవితమే 10 మందికి బైబిల్ ప్రకటనగా మార్చబడుతుంది. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము పరిశుద్ధ గ్రంథ పారాయణం, పరిశుద్ధ గ్రంథము చదవటము అనే అంశం గురించి. ఎందుకంటే ఈనాడు తల్లి శ్రీ సభ ఈ సామాన్య కాల 3వ ఆదివారమున బైబుల్ సండేగా ప్రకటించింది. తెలుగు కథోలిక సంఘము జ్యోతిర్మయ సండేగా ఆదివారంగా ప్రకటిస్తూ ఉంది. కాబట్టి కొద్దిసేపు మనము ఈ పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ వాక్కు గురించి ధ్యానించుకుంటూ, మరి నెహెమీయా చదివినప్పుడు ప్రజలు ఏ విధంగానైతే అర్థం చేసుకున్నారో మనము కూడా ఈ పరిశుద్ధ వాక్కును అర్థం చేసుకొని వాక్కును మన హృదయంలో పదిలపరుచుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రియమైన దైవ ప్రజలారా, ఒక రోజున ఒక సమావేశంలో నాస్తికులు మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నారు, మీరు రాసిన పుస్తకములను, మీరు చదివిన పుస్తకములు తీసుకురండి, దేవుడు లేడు అనే అంశం గురించి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సమావేశంలో ఒకే ఒక విశ్వాసి తన చేతిలో బైబిల్ గ్రంథాన్ని తీసుకుని ఆ యొక్క సమావేశానికి వెళ్ళాడు. దాదాపుగా 30-50 మంది ఉన్నటువంటి ఆ నాస్తికులలో ఒకడే క్రైస్తవుడు, ఒకడే క్రైస్తవ విశ్వాసి. ఆ విధంగా వారు రాసినటువంటి పుస్తకములను ఒక్కొక్కరు చూపిస్తూ, ఇదే గొప్ప పుస్తకము, ఇందులోనే చాలా గొప్ప రహస్యాలు దాగి ఉన్నవి, దేవుడు లేకపోయినా మనిషి ఈ విధంగా గొప్పగా మరి పుస్తకాలు రాయగలుగుతాడు, ఈ పుస్తకం కంటే గొప్ప పుస్తకం లేదు అని వారు చదివిన పుస్తకాల గురించి గొప్పగా చెబుతున్నారు. ఆ విధంగా ఆ యొక్క సమావేశమైన టేబుల్ ముందు అందరూ ఒక 20-30 పుస్తకాలు పెట్టారు. చివరిగా క్రైస్తవ విశ్వాసి బైబిల్ని చివరిగా తీసుకువెళ్ళి ఆ పుస్తకాలన్నిటి మీద ఈ బైబిల్ గ్రంథాన్ని పెడుతూ ఈ విధంగా అన్నాడు, ఈ బైబిల్ క్రింద ఉన్నటువంటి పుస్తకాలన్నీ బైబిల్ నుండే వ్రాయబడ్డాయి అన్నారు అని చెప్పి వెళ్ళి కూర్చుంటాడు. కూర్చోగానే ఒక నాస్తికుడు లేచి బైబిల్ గ్రంథాన్ని తీసి అన్ని పుస్తకాల కంటే కింద పెడతాడు. అప్పుడు క్రైస్తవుడు మళ్ళీ లేచి, అవును, ఈ పైన ఉన్న పుస్తకాలన్నిటికీ ఆధారము ఈ బైబిలే, ఈ పుస్తకాలు రాయబడే ప్రతి విషయము బైబిల్ మీద ఆధారం చేసుకునే బైబిల్ నుంచి వచ్చిన తెలివితేట వల్లనే ఈ పుస్తకాలు రాయబడ్డాయని చెప్తాడు. ఇంకొక నాస్తికుడు సహించలేక బైబిల్ని తీసుకువెళ్ళి అన్ని పుస్తకాల మధ్యలో పెడతాడు. అప్పుడు ఈ యొక్క విశ్వాసి లేచి ఈ విధంగా చెప్తున్నాడు, సాక్ష్యాన్ని ఇస్తున్నాడు, ఇదిగో ఈ పుస్తకాల మధ్యలో పెట్టబడే పరిశుద్ధ గ్రంథము మూలము, ఇదే మనకు ఆధారము, ఈ పరిశుద్ధ గ్రంథం వలనే ఈ పుస్తకాలను వెలువడ్డాయి అని చెబుతూ కూర్చున్నాడు. వేరే వాళ్ళు ఎవ్వరూ మారు మాట మాట్లాడలేదు. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు పఠిస్తారో వారికి బైబిల్ గ్రంథము నుండి ప్రేరణలు కలుగుతాయి. బైబిల్ గ్రంథము నుండి ఓర్పు సహనము దేవుడు దయచేస్తాడు. ఈ బైబిల్ గ్రంథము నుండి బలాన్ని, శక్తిని ఇస్తాడు. ఈ బైబిల్ గ్రంథము నుండే ఒక నూతన సృష్టిగా వారు మార్చబడతారు. ఈ బైబిల్ గ్రంథము నుండే వారు జీవితం మీద ఆసక్తి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, దేవుని మీద ప్రేమను పెంచుకుంటారు. ఇంకా చివరిగా చెప్పాలంటే ఈ పరిశుద్ధ గ్రంథము చదివిన వాడికి ఎల్లప్పుడూ విజయమును బడుస్తాడు. దేవుడు అలాంటి విజయాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథములో రాయబడ్డ ప్రతి వాక్యము దేవుని రూపంలో మన యొక్క హృదయంలో నాటబడుతుంది. అలా నాటబడ్డటువంటి ఆ పరిశుద్ధ వాక్కు ద్వారా ప్రతి బిడ్డడు విజయాన్ని బడుస్తాడు. యెషయా గ్రంథం 41:10 ప్రకారము అది నెరవేర్చబడుతుంది. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరం నించుని మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుకు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధారణ విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మౌనముగా మన వ్యక్తిగత అవసరముల కొరకు, కుటుంబ అవసరముల కొరకు, విచారణ అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. మా జీవితాలకు శాంతి కాంతులసగు ఓ దేవా, మా జ్ఞానస్నాన సమయంలో మాపై మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మమ్మ విశ్వాసములు అభిషేకించి ఉన్నారు. మేమంతా మీ ఆత్మ ఫలాలతో నింపబడాలని ఎంతో ఆశతో ప్రార్థించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనవు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనవు మనసు అంకితం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ఆబేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. ఆబేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. అబ్రాహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. అబ్రాహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. ఈ దివ్య పూజలో అర్పింతును నాదు హృదయం. ఈ దివ్య పూజలో అర్పింతును నాదు హృదయం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థింపుడు. ప్రభు తమ నామస్తుతి మహిమ కొరకును మన ప్రవేశమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రవేశమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనమగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటున మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సహాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన మీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా ఉండ చిత్తగించితిరి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి మీతో సైక్యపరుచుకుంటివి. అతని ద్వారా నిరతము మీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము మీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేసి మేము దీనభావముతో స్తుతించుచు కనపరచుచు మహిమపరచుదము. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారును మా ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనెనే పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా, నీ సిలువ ఉత్థానము వలన
దేవి లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్రగను దేవమాత అయిన మరియ మాతతోనూ, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన పునీత అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జాన్ మరియ వ్యాని గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి పవిత్ర బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ మీ ప్రియమైన ప్రజల మనవులను, కోరికలను, ఉద్దేశములను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమైన వినిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను వరములను లోకమునకు సమృద్ధిగా దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ ప్రభు పరిశుద్ధ వాక్కు మన జీవితములను మార్చాలని, మన హృదయంలో ఉన్న ప్రతి కోరిక నెరవేర్చమని ప్రభువు నేర్పినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరము శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభువు పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారము నేనే, నిత్య జీవము నాయందే. జీవాహారము నేనే, నిత్య జీవము నాయందే. నా యొద్దకు వచ్చువాడు ఆకలి గుణడు. నన్ను విశ్వసించిన ఎన్నడు దప్పిక గుణడు. అది పలికిన యేసే జీవాహారము, పరలోక భోజ్యము. జీవాహారము, పరలోక భోజ్యము. జీవాహారము నేనే, నిత్య జీవము నాయందే. పునీత ఇన్యాసు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, ప్రార్థనను ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి, రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను ముస్తుతించుదునుగాక. ప్రార్థించుదము.
సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలగే దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగానున్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సవములతో నింపుచున్నది. ఈ మహానందముతో నిత్యము మేము నీ సేవలో తరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శరముల వంచి ప్రభు విశిష్ట ఆశీస్సుల కొరకై ప్రార్థించుడి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మేము దయతో దీవించి రక్షణదాయకమైన జ్ఞానం మీపై కుమ్మరించునుగాక. మన పరలోకపు తండ్రి మేము విశ్వాసపు బోధనలతో పోషించుచు పరిశుద్ధ వాక్కుతో నీతి పదములో మేము నడిపించునుగాక. ప్రభువు మేము తన వైపునకు ఆకర్షించుకొని తన పరిశుద్ధ వాక్కు ద్వారా మీకు శాంతి ప్రేమ మార్గములో మేము నడిపించునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేమందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పోదాము కలిసి పోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము కలిసి పోదాము, సువార్త చెప్పబోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. పోదాము కలిసి పోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము కలిసి పోదాము, సువార్త చెప్పబోదాము.